ఇప్పుడు అంత అవసరమే ఉంది తెలంగాణ బచావ్ మూమెంట్ అని పెట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, మనం తెలంగాణలోనే ఉన్నాం కదా, 12 ఏళ్ళ ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం కదా. మళ్ళీ బచావ్ ఏంటి, మళ్ళీ బచావ్ నేను రాజకీయంగా ఖాళీగా ఉన్నా కాబట్టి నేను అంటాను అనుకోండి. మరి ప్రజలందరూ ఎందుకు అంటారు? ఇది నీరు కప్పిన నిప్పులాగా ఉన్నది. అవును, దీనికి ఎవరు పిల్లి మెడలో గంటలు కడతారా అని వెయిట్ చేసిండ్రు. దాన్ని మేము ప్రారంభించినాం, ప్రజలు అందుకున్నారు. ఇవాళ పొద్దున రామాదగురు బంద్ అయింది, ఎల్బీనగర్లో ర్యాలీ చేసిండ్రు, ఆమనగల్లులో కొల్లాపూర్లో బంద్కు పిలిపించిండ్రు. ఇప్పుడు సదాశివ నగర్ అని కామారెడ్డిలో గొడవ జరుగుతుంది, సంగారెడ్డి దగ్గర. సో చూడండి, మేము ఇంతవరకు సంఘం ప్రకటన చేయలేదు, వేరే ఊరికే పోలేదు, ప్రజలు అందుకున్నారు కదా నినాదాన్ని. ప్రజల చేతులకు వెళ్తుంది ఉద్యమము, వాళ్ళే దీన్ని ఎండ్ చేస్తారు. మన రాష్ట్రం మన దుకాణం అంటే, మన రాష్ట్రం అంటే మన తెలంగాణలో మన వాళ్ళు పెట్టుకున్న దుకాణాలు. అది కిరాణా దుకాణం కావచ్చు, మంగళ షాప్ కావచ్చు, డ్రై క్లీనింగ్ షాప్ కావచ్చు, మటన్ షాప్ కావచ్చు, ఎలక్ట్రికల్ షాప్ కావచ్చు, మార్బుల్ షాప్ కావచ్చు, స్వీట్ కావచ్చు, బంగారం కావచ్చు. మన దుకాణంలో మన రాష్ట్రంలో ఉన్న మన దుకాణం, మనం మనతో పుట్టి జీవించి షాపులు పెట్టి బతుకుతున్న వాళ్ళని గురించి ఆలోచించి వాళ్ళ దగ్గర కొనమని మా ఉద్దేశం. మన దుకాణం ఉంది, మన రాష్ట్రంలో మన దుకాణం ఉంది అని అర్థం. కొనుక్కోండి.